హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్లీ ఫార్మ్ మార్కెట్. ఫ్రెండ్స్, మొదటిసారి మన వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసుకుంటే అంగుళ్ళు మేకల బుట్టల సంతలో అయితే ఉన్నాం. సంత ప్రతి శనివారం అయితే జరుగుతుందండి. ఇప్పుడు సంతలో పోయి జీవాలు ఏ రేట్ మీద ఉన్నాయని చూద్దాము. ఎందుకంటే పెద్ద సైజు జీవాలు ఇంకా ఉన్నట్లు కనిపిస్తున్నాయండి, వచ్చినాయి కొన్ని. ఇంకా బక్రీద్కి సేల్ కావేరిని అలాంటి పొట్టేలు కూడా వచ్చినాయండి. పోయి చూద్దాం రేట్లు ఏమాత్రం చెప్తున్నారు ఏమని. చూడండి, ఇది పెద్ద 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 సైజ్ పొట్టేలు అయితే ఉన్నాయి. ఇలా అడుగుదాము. నేను ఏం రేట్ చెప్తానన్నా? ఇవి తలనా? అవి అవే రేట్నా? 48, 45, 45, 7 47,000 ముందర ఉంటాయి. ఎన్ని 4 పళ్ళనా? చూసుకుంటే ఇది బ్రీడింగ్ పర్పస్ పైన అయితే ఉంటుందండి. 47,000 అయితే చెప్తాను. అది చూసుకుంటే పండగ అయిపోయి వారం అవుతుంది. ఇంకా ముందర కూడా ఉన్నాయి పొట్టేలు, చూడొచ్చు. ఇదంతా ఉన్నాయి చూడండి పొట్టేళ్ళు ముందర సైజు. మీవేనా పెద్దప్ప? అడుగుదాం. మీవేనా పెద్దప్ప? ఏం రేట్ చెప్తున్నారు? 33 తలా. ఎన్ని ఉన్నాయి పెద్దప్ప? అన్ని 4 పళ్ళు. 4 పళ్ళేనా అన్ని? ఏంటి పళ్ళు వేసినాయి అంతే. చూసుకుంటే 2 పళ్ళ మీద అయితే ఉన్నాయండి. 12 అయితే ఉన్నాయంట. 33,000 అయితే 33 కదా పెద్దప్ప? తలా 33,000 అయితే చెప్తున్నారండి. చూడొచ్చు, నిన్న కూడా పొద్దున్నే బాగా వస్తుందండి. చూడొచ్చు, వీడు కూడా ఉన్నాయి కొన్ని. బక్రీద్లో సేల్ కావిని కూడా ఉన్నాయండి. ఇంకా చూడొచ్చు, ముందర కూడా ఇంకున్నాయి. అడుగుదాం. చూడొచ్చు, ముందర కూడా కనిపిస్తున్నాయి. ఏంటంటే అడుగుదాం. నా ఏం రేట్ చెప్తాను నా పొట్టేళ్ళు? ఇవి 3 వచ్చి 87,000 చెప్తాను. చూసుకుంటే ఈ 3 పొట్టేళ్ళు వచ్చి 87,000 అయితే చెప్తున్నారండి. 86,000 అయితే చెప్తున్నారు. 3 షిప్స్ వచ్చి పెద్ద సైజు ఒకటి అయితే ఉన్నది. ఇదేం చెప్తున్నారన్నా మీరు? 30,000 చెప్తున్నారు. 2 పళ్ళ చూసుకుంటే 30,000 అయితే చెప్తున్నారండి. ఇది చూడొచ్చు, వీడున్నాయి చూడండి పెద్ద సైజు పొట్టేళ్ళు. ఇవి మీవేనా అన్నా? మీవేనా? మీవా? ఏం రేట్ చెప్తున్నారన్నా? తలా ఎన్ని ఉన్నాయి అన్నీ? ఇది కూడానా? కూర్చోండి, 5 అయితే ఉన్నాయి. చూడొచ్చు, ఇక్కడ పల్లా అయితే ఉండాలి. ఇక్కడ జుడిపి షిప్స్ అయితే ఉన్నాయండి. 5 45,000 అయితే చెప్తున్నారు. ఓకే, ఇది పొట్టేళ్ళు. ఇవి 2 పళ్ళేనా అన్నీ? 2 పళ్ళేనా అండి? పళ్ళ మీద అయితే ఉన్నాయండి ఇవంతా. ఇంకా ముందర కూడా ఉన్నాయి. మీరేం చెప్తున్నారు అన్న రేటు? ఏం చెప్తున్నారు జత? ఇవి 54. 54,000 అయితే చెప్తున్నారండి. ఇవి ఉన్నాయి. మేఘబోతులు ఉన్నాయి. ఏం రేట్ చెప్తున్నా? మేఘబోతులు ఏం రేట్ చెప్తున్నారు? అదే ఏం రేట్ చెప్తాను? ముందర నాగరాజ్ అన్న అయితే ఉన్నాడు. 2 చిన్న పొట్టేలు పిల్లలు అయితే ఇచ్చాడు. అడుగుదాము. ఏం రేట్ చెప్తున్నాడు నాగరాజ్ అన్న? ఇవి జత 46,000. ఎంత వయసు ఉండండి? 6 నెలలు అంతా లోపల తీసుకోవచ్చండి. ఇవి బ్రీడింగ్ పర్పస్కి బాగుంటాయి. ఇవి అంతే 6 నెలలే ఉండేది. ఇంకా బ్రీడింగ్ కొన్ని రోజులు పోయినా బ్రీడింగ్ చేసుకుంటే బాగుంటాయండి. ఇవి జుడిపి పిల్లలండి. ఇవి గూడూరువి బాగుంటాయి. ఇంకా బేరం అయితే ఉంటుందండి. 46,000 చెప్పినాడు. ఇంకొంటుంది. ఇవి 2 వచ్చి 62,000 అయితే చెప్తున్నాను. బాగున్నాయి సైజు మీద కూడా. ఇవి వెంకటరమణ పెద్దప్ప ఉన్నాడు. అడుగుదాం. 2 వచ్చి పెద్దప్ప ఏం రేట్ చెప్తున్నావు జత? ఇవి 46,500 అయితే చెప్తానండి. 46,500 అయితే చెప్తున్నారు. ఈ పేరు వచ్చి అందరైతే ఉన్నాయి. ఇంకా అందరైతే ఉన్నాయి. వీడు బ్యాచ్ అయితే ఉండాలి. అడుగుదాం. బాబాయ్ మీవేనా ఈ బ్యాచ్? ఏం రేట్ చెప్తున్నారు బాబాయ్? ఇవి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళండి. ఇవి చూసుకోవచ్చు. ఇందులో కొన్ని నాటి పిల్లలు కూడా ఉన్నాయండి. 1 ఎర్ర చూడంతా బ్యాచ్ అయితే ఉన్నాయి. చూడొచ్చండి, బక్రీద్లో మిగిలిపోయినాయి మాదిరి అయితే ఉన్నాయి. ఇవి సైజు బక్రీద్కి సేల్ ఎలా అయితే ఉన్నాయి. చూడొచ్చు 8 ఇచ్చారు.
తక్కువలో తక్కువ ఒక 20-23 అట్లా ఉన్నాయండి ఇవి జీవాలు చూసుకోవచ్చు. తల వచ్చి 28 ఆ మాదిరి చెప్తున్నారు. నేను తెలుసుకునేంతవరకు ఇప్పుడు పోయి అడగాల ఏం చెప్తున్నారు ఏమని. చూడొచ్చు బాబాయ్ అయితే ఉన్నాడు, అడుగుదాము. బాబాయ్ ఏం రేట్ చెప్తున్నావు బాబాయ్ ఇవి? కొన్నారా? ఎందుకు కొన్నారు బాబాయ్? తల 18,000తో కొన్నారు 5. పర్వాలేదండి. 18,000తో అయితే 18,000తో అయితే పర్ హెడ్ అయితే పర్చేస్ చేశారండి ఇవి. ఏం బాబాయ్ రేపు సంవత్సరం బక్రీద్ కోసమా? చూడొచ్చండి బక్రీద్ కోసం ఇంకా పర్చేస్ స్టార్ట్ అయిపోయినాయి. చూడొచ్చు ఇవి మీడియం సైజ్ మీద ఉన్నాయండి. రేపు సంవత్సరం అంటే ఇంకా హెయిర్స్ కూడా వచ్చేస్తాయి, బాగా అయితే ఉన్నాయి. నా ఏం రేట్ చెప్తున్నారన్నా? ఇవి కూడా ఉన్నాయి చూడండి. ఇవి ఒకే సైజ్ మీద అయితే ఉన్నాయి ఇదంతా. కూర్చోండి, మనకైతే సపోర్ట్ చేయాలండి అందరూ, ఎందుకంటే వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి. బక్రీద్తో పోల్చుకుంటే కూడా దానిలో 1% కూడా రాలా, 10% కూడా రాలా ఈసారి. మొన్న థర్స్డే రోజు వచ్చి పుంగళూరు వీడియో కూడా పోయి తీసినాయండి, పుంగళూరుది కూడా సంతలో. అది వచ్చి 1.6K అంతే మాత్రం వచ్చింది. లేకపోతే మామూలుగా అయితే బక్రీద్లో అయితే 6K 6.1K అట్లా వస్తుంది. దానిలో మనకు అట్లా తక్కువ వస్తుంది. నాకు వీలన్నంత సారి నేను పోయి చూపిస్తానండి పొట్టెలన్నీ. అంటే ఈ సైడ్ కూడా చూపిస్తాను. ఉన్నాయి చూడండి జీవాలన్నీ. ఇవంతా గొర్రెలు మేకపోతులు అయితే కూడా ఉంటాయి కొన్ని. చూడండి ఇక్కడంతా పిల్లలు ఉంటాయి. ఇవి గొర్రెలు పొట్టేలు పిల్లలు అంటే ఉంటాయి. ఇవంతా 3 నెలల నుంచి 6 నెలలు వచ్చు అంతా కూడా తీస్తాను. ఎందుకంటే లాగ్ చేయకుండా అనుకుంటానండి. ఎందుకంటే ముందు ఉండే జీవాలన్నీ చూపించిన, ఇంకేమైనా లోపల ఏమైనా కనిపిస్తాయేమో, ఎవరైనా పోతారేమో అని పోతాన్నా లోపలికి. చూద్దాం ఇంకా. చూడొచ్చండి ఇక్కడైతే ఉన్నాయి కొన్ని పిల్లోడి దగ్గర అయితే ఉన్నాయి, అడుగుదాము. చిన్న ఏం రేట్ చెప్తాను? చిన్న మీవేనా అంటే ఏం రేట్ చెప్తున్నావు? ఇవి జత ఏం రేట్ చెప్తున్నావు? 64, 64,000 అయితే చెప్తాను. 64,000 అయితే చెప్తాను. అంతా పిల్లలు అయితే ఉన్నాయి. అంతా మీట్ పర్పస్ అంతా అయితే ఉంటాయండి. అంతా బ్యాక్ సైడ్ వచ్చి మీట్ పర్పస్ పిల్లలు అయితే ఉంటాయి. అంతా ఒక వీడియోలోనే కవర్ చేద్దామని అంతా చూపిస్తానండి. ఎందుకంటే ల్యాగ్ ఎక్కువ చేయకూడదు, చూసే వాళ్ళకి మీకు బేజారు ఉండకూడదు అని ఇస్తానండి. చూడొచ్చు ఓకే సింగిల్ చేస్తాం. ఎంత ఉన్నాయండి. ముందు పోల్చుకుంటే ఈసారి ఇంత తక్కువ అయితే ఉన్నాయండి. ఎందుకంటే ముందు బక్రీద్ తర్వాత అయితే ఎక్కువ వస్తాయి. ఇప్పుడైతే చాలా తగ్గిపోయినాయండి ఈ వాళ్ళు కూడా పిల్లలు. ఎందుకంటే బయటే అయిపోతాయండి, పొద్దున్నే అయిపోతాయి. చీడున్నాయి ఆడున్నాయి. ముందు లోపలంతా ఉండిండే అండి. పిల్లలు అయితే ఉన్నాయి ఇవంతా. చూడు బ్యాచ్ ఒకటి ఉండదు, పిల్లల బ్యాచ్, పొట్టేల పిల్లల బ్యాచ్. మేము ముందర పోతాను. ఇంకా ఆడుకొని పెట్టినారు, ఆడుకొని అయితే ఉన్నాయి. పొద్దున్నే ఫుల్ ఇంట్రెస్ట్ అయితే వచ్చేది. అయినా కానీ ఒకరిదైతే చాలా ఇబ్బంది అయితే వచ్చిందండి. మీరు చూసింటారు స్టార్టింగ్లో మేకపోతులు అడుగుతుంటే పైన 4 కాదు 5 కావాల్సినందుకు గొడవ చేసుకుంటారు, కావాల్సినందుకు ఏందో ఒకటి మాట్లాడాలని చేస్తూ ఉంటారండి. అందుకని కొంతమందిని నేను బాగా మాట్లాడేవాడిని అయితే నేను బాగా తీస్తాను. వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ డీటెయిల్స్ చెప్పి అయితే తీస్తాను. నేను ఆల్మోస్ట్ చాలా మెంబర్ దగ్గర నెంబర్ అయితే తీసుకోనండి. ఎందుకంటే జీవాలు అప్పటికప్పుడు అయిపోతా ఉంటాయండి. చూడొచ్చు బ్యాచ్ అయితే ఉండాలి పొట్టల బ్యాచ్. 4-5 నెలలు ఉంటాయండి వయసు. దగ్గర 50 పైన ఉంటాయండి. ఇవి చూసుకోవచ్చు.
జనాలు అయితే బాగా అయితే వచ్చారండి. సేల్స్ కొంచెం స్లోగానే ఉండాలి, గొర్రెలు కూడా ఉన్నాయండి, మరకలు గొర్రెలు ఎంత ఉన్నాయండి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంతో కనిపించేస్తాయి, ముందర మాత్రమే ఇవి కనపడుతుంటాయి. చూడొచ్చు అన్ని మేకలండి, ఇవంతా ఎర్ర పోతైతే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పొట్టేళ్ళు ఉన్నాయి, అంతా ఇవన్నీ ఉన్నాయి. ఆ సైజు ముందు ఇవంతా సాగింటారండి. చూడ ఒక కార్నర్లో ఒక బ్యాచ్ పెట్టుకున్నారు అంతే, పిల్లల బ్యాచ్ చూడొచ్చు. ఆల్మోస్ట్ జీవాలన్నీ తగ్గిపోయినాయండి. చిన్నపిల్లలు కూడా రావడం కూడా తగ్గిపోయినాయి, ముందుకు పోల్చుకుంటే కూడా మనకి తగ్గిపోయినాయండి. చిన్నగాడికి అయితే వస్తున్నాయి కొంచెము, ఎందుకంటే ఇంకా టైం ఇంకా అయింది. బక్రీద్ వారం అవుతుంది. ఇది ఇంకా అందరూ పర్చేస్ చేయడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ బక్రీద్ కోసం ఏమైనా బ్యాచ్ ఆల్రెడీ మనం చూసినాం కదండి. ముందరి పెద్ద అయితే ఇంకా రేపు సంవత్సరం బక్రీద్ కోసం కూడా ఇప్పుడే పర్చేస్ చేశారు. చూడవచ్చు అంతా అయితే ఉంటాయి. పొట్టేల్ పిల్లలు అయితే చాలా బండ్లు అయితే వచ్చి ఉంటాయండి. పెద్ద సైజు అయితే అంతంతా మాత్రమే ఉన్నాయి. బక్రీద్లో మిగిలిపోయిన పిల్లలు కూడా ఉన్నాయి. చూడ పెద్ద సైజు అయితే ఒకటైతే కొన్ని పెట్టినారు, వీడు కూడా ఉన్నాయి చూడండి కొన్ని. కనపడతాండి చెప్పాను కదండి, ఇవైతే బక్రీద్ కోసం అయితే రేపు సంవత్సరం కోసం అయితే పర్చేస్ చేశారండి. ఇవి 5 వచ్చి బాబాయ్ తెలిసిన బాబాయ్. ఇవి కూడా కొనేసినావా? యాడ్ నుంచి కొన్నావు బాబాయ్? ఎన్ని ఒకేసారి? అలాంటి నుంచి కొన్నావు. ఎన్ని కొన్నావు బాబాయ్? ఇవి 6ఏనా? అవి మనవి కావా? చూసుకోండి, ఇవి 6 కూడా అయితే ఉన్నాయండి. ఇవి రేపు సంవత్సరం కోసం బాబాయ్ ఫుల్ లోడ్ అయితే దింపారు. ఏ ఊరు బాబాయ్ మంది? తుంగళూరు తావనా? చూద్దామండి, కుదిరితే ఒకసారి పోయేద్దాము బక్రీద్లో. చూసుకొచ్చి 6 బాబాయ్ ఉండే దీనిలో 6 ఒక 5 ఇవి 11 అండి. ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, కొంచెం చిన్న ఉన్నాయి. అంతా ఒక సైజు బాగున్నాయండి. చూసుకోవచ్చు, బాబాయ్ కూడా ఉన్నారు ముందరే. మనకి బక్రీద్ తర్వాత వచ్చేటప్పుడు అయితే పోదామండి.